ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? పాములు ఎక్కువగా ఉన్నాయి. రోజు ఒక 15 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఎందుకంటే రేపు ఉదయకాలం మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి కనుక ఎవరికి మనం ఇబ్బందికరంగా ఉండకూడదు. కనుక మరి కొంత సమయం మాత్రమే ఒక అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు రాసిన కీర్తన భాగంలో 30వ అధ్యాయం, కీర్తన గ్రంథము 30వ అధ్యాయం కొన్ని మాటలు దాంట్లో కొన్ని ధ్యానం చేసుకుందాం. రెండవ చరణం నుంచి ధ్యానం చేసుకుందాం. పేజీ నెంబర్ 466 బైబిల్ ఫస్ట్ నుంచి 2వ చరణం నుంచి ధ్యానం చేసుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవతీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చూడండి ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 30వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ గృహ ప్రతిష్ఠ గానము దావీదు కీర్తన అని ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే 2వ చరణాన్ని మనం ధ్యానం చేస్తే యెహోవా నా దేవా, యెహోవా నా దేవా ఏమంటున్నాడంట? దావీదు ఏమని పిలుస్తున్నాడు? నా దేవా, నా దేవా అని పిలుస్తున్నాడు. నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దావీదుని ఎవరు స్వస్థపరిచారంట? దేవుడు స్వస్థపరిచాడు. దేవుడుగా ఉండి ఆయనకు దేవుడుగా ఉండి, దావీదుకి దేవుడుగా ఉండి, స్వస్థపరిచే దేవుడుగా ఉండి, పరమ వైద్యుడిగా ఉండి, అన్ని విషయాలు దేవుడు తనకు తోడుగా ఉంటున్న కారణాన ప్రభునందు ప్రియుల దావీదు సాక్ష్యం చెబుతున్నాడు. దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా. మనుషులకు మొరపెట్టలేదండి దావీదు. బలహీనత వచ్చింది, రోగం వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, భయాలు వచ్చాయి, కలవరాలు వచ్చాయి, ఆందోళనలు వచ్చాయి, భయంకరమైన శత్రు భయాలు వెంటాడినప్పుడు దావీదు మనుషులకు మొరపెట్టల. మనుషుల దగ్గరకు పరిగెత్తలేదు, బంధువుల దగ్గరకు పరిగెత్తలేదు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళలేదు. కానీ దేవుని దగ్గరకు వెళ్ళాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు, దేవునికి చెప్పాడు. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ వాక్యములో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనము దేవునికి మొరపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. బలహీనత విషయమే కాదు కానీ అన్ని విషయాల్లో దేవునికి చెప్పడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే దేవునికి చెప్పటం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవా, నేను నీకు మొరపెట్టాను, నీవు నన్ను స్వస్థపరిచావు. మనం కూడా దేవుడు మన బలహీనత నుంచి విడిపించినప్పుడు, దేవా నేను నీకు ప్రార్థన చేశాను, సాక్ష్యం ఏం చెబుతారు చాలామంది? నేను ప్రార్థన చేసుకున్నానండి, బలహీనత వచ్చినప్పుడు, ఈ రోగం వచ్చినప్పుడు, ఈ సమస్య వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. ఈ రోగం నన్ను విడిచి వెళ్ళిపోయింది, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, శక్తిని పొందుకున్నాను, బలమును పొందుకున్నాను, ఆరోగ్యమును పొందుకున్నాను. మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు, కాపాడాడు, స్వస్థపరిచాడని అనేకులు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ దావీదు కూడా అదే చేస్తున్నాడు, సాక్ష్యం చెబుతున్నాడు. దేవా, నేను నీకు మొరపెట్టాను, నీవు నన్ను స్వస్థపరిచావు. ఇంకా అంటున్నాడు, యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. మనుషులు లేవదీయలేదు, బంధువులు లేవదీయలేదు, స్నేహితులు లేవదీయలేదు, తోబుట్టున్నవారు, పక్కన ఉన్నవారు ఎవ్వరు కూడా అతను లేవదీయలేదు. కానీ ఎవరు లేవదీశారంట? యేసయ్య లేవదీస్తాడు. ఆయన నిన్ను లేవదీసే దేవుడు.
ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నా, ఏ ఆటంకాలలో కృంగిపోతున్నా, ఏ ఇరుకులలో కృంగిపోతున్నా, ఏ వేదనలలో నువ్వు కృంగిపోతున్నా, ఏ పరిస్థితులను దిగులు పడుతున్నా, ఏ విషయాల కన్యలలో నువ్వు భయములో కలవరములో చింతిస్తూ బాధిస్తూ కృంగిపోతున్న విధానాలలో నీవు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో భక్తులైన దావీదుని లేవనెత్తినట్లుగా ఆయన నిన్ను నీ ప్రాణాన్ని లేవదీస్తాడు. స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆమేన్, హల్లెలూయా. గోతిలోనికి వెళ్ళకుండా, ఏ గోతి? సమస్యలనే గోతి, బలహీనతలనే గోతి, ఇబ్బందులనే గోతి, ఆటంకాలనే గోతి. ఇదిగో అపవాది గోతి. ఇదిగో ఈ అపవాది గోతి ఏం తీశాడంటే నరకం. ఆ నరకంలో నుంచి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. ప్రభునందు పిల్లరా, యేసయ్య మన కొరకు శ్రమలు అనుభవించాడు. మనుషుని ప్రాణమును, మనుషుని ఆత్మను ఆయన లేవదీయటానికి, తప్పించడానికి, బ్రతికించడానికి, ఆయన చెంతలోనికి, ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును చూశాడు, మరణము పొందాడు. మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగు. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎన్నోసార్లు మనం దిగజారిపోయిన పరిస్థితులు లేవా? ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నా జీవితాల్లో ఎన్నోసార్లు దిగిపోయాం. ప్రాణంలో భయం కలిగింది, ఆత్మలో భయం కలిగింది, కలవరం కలిగింది, చింత కలిగింది, వేదన కలిగింది. ఎన్నో పరిస్థితుల్లో మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు ఆయన ఏం చేశాడంటే మనల్ని లేవదీశాడు. గోతిలో దిగిపోకుండానట్లుగా, మరణములో దిగిపోనుకుంటున్నట్లుగా, అపవాది చేతుల్లోకి మనం పడిపోకుండానట్లుగా, సమస్యలనే గోతిలోనికి పడిపోకుండానట్లుగా, ఇబ్బందులనే గోతిలోనికి పడిపోకుండానట్లుగా దావీదుని ఏ విధంగా అయితే బ్రతికించాడో నా బ్రతుకులలో కూడా ఆయన బ్రతికించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన బ్రతుకునిచ్చే దేవుడు. ఇంకంటున్నాడు, ప్రభునందు పిల్లరా చూడండి, అక్కడ యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించుడి. ఏమన్నాడు? అందరికి ఆయన ఏం సువార్త చెబుతున్నాడు? అయ్యా, ఇదిగో ఇది నా జీవితంలో దేవుడు ఇట్లా చేశాడు, దేవుడు ఈ కార్యాలు చేశాడు, దేవుడు ఈ మేలు చేశాడు, దేవుడు ఇంకో ఇన్ని విషయాలను తప్పించాడు, లేవదీశాడు, బ్రతికిచ్చాడు, ఓదార్చాడు, బలపరిచాడు, ఆదరించాడు. కృంగిన వేళ నన్ను బలపరిచి, ధైర్యపరిచి, భుజం తట్టి లేపి నా ప్రాణములకు సమాధానం, ఆత్మకు నెమ్మదిని, మనసుకు నెమ్మదిని, సమాధానము నాకు ఇచ్చాడు, కృపాక్షేమము నాకు అనుగ్రహించాడు. కనుక ఇదిగో దేవుని కలిగిన ప్రజలారా, దేవుని ఏం చేయండి? కీర్తించండి, దేవుని నామాన్ని పాడండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవునికి ఇదిగో ప్రార్థన చేయండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. అక్కడ ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన ఏం చేయాలి? స్తుతించండి. యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తాము. దేవుని స్తుతించుట మంచిది. నామకార్థ స్థితిలో ఉండకూడదు. సత్యంలోనికి నుంచి సర్వశక్తిలోనికి మనము నడిపించబడాలి. ఇదిగో దావీదు రాసిన ఈ కీర్తన భాగంలో చూడండి, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ఒక్కసారి రండి. కీర్తన గ్రంథం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే, దేవుని ఎలాగ స్తుతించాలి అంటే, అక్కడ చూడండి 2వ అధ్యాయం 10వ వచనంలో నుంచి చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను అదుగో సేవించండి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవునికి గడగడ వణికేవాళ్ళు ఉన్నారండి? దేవునికి భయపడేవాళ్ళు ఉన్నారా? దేవుని యందు భక్తి ఉంటుంది కానీ చాలామందికి భయం ఉండదు. చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. చాలామందికి భయము భక్తి లేని వారు కూడా అనేకులు ఉన్నారు. అక్కడ రాజులకు చెబుతున్నాడు, వివేకులు ఉన్నాడు, భూపతులారా బోధనందుండి. భూపతులు అంటే ఎవరు? మనమే. భూమిలో నివసించే ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలి? బోధన ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి,
దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి శ్రద్ధగా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించాలంట. అదేంటి చూడండి, గడగడ వణకటం ఏంటి, సంతోషించడం ఏంటి? అసలు వణుకడం ఎందుకు వచ్చింది? వణుకు ప్రాణ భయం కలిగినప్పుడు, శత్రు భయం కలిగినప్పుడు, ఏదో అపాయకరమైన పరిస్థితి మన జీవితాల్లో ఎదురైనప్పుడు ప్రభునందు ప్రియులరా మనకి భయము కలిగి గడగడ వణుకు వచ్చేసి, రోగం ఏదైనా వచ్చినా, శరీరానికి ఏదైనా బాగోకపోయినా, ఏదైనా జరిగినా కూడా, టాక్గా ఏదైనా విషయం విన్నా కానీ కొంతమంది ఏమైపోతారు, వణుకుతారు. కానీ దేవుని సన్నిధిలో వణకాలంట, వణుకుచూ సంతోషించాలంట. వణుకుడు సంతోషించు అట్లుంచు. దేవుని సన్నిధిలో కూర్చునేవారే లేరు ఇప్పుడు. దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావం, దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావం, భయము లేని భక్తి. చాలా జాగ్రత్తగా మనం దుర్దినాల్లో ఉన్నాం. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేల్, ఇరాన్ చెప్తున్నారు అధికారులు, 5 సంవత్సరాలైనా కూడా మేము యుద్ధాన్ని ఆపం అంటున్నారు. 5 సంవత్సరాలైనా సరే యుద్ధాన్ని మేము, దుబాయ్లో ఇరాను, ఇరాక్, ఇజ్రాయేల్ ప్రభునందు ప్రియులరా యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఆయన రాకడ సూచనలు ఏమున్నాయి? ఇజ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలే. ఇజ్రాయేల్కి ఇరాన్కు జరుగుతుంది. ఇరాన్ అంటే ముస్లిమ్స్, వారికి వీరికి జరుగుతుంది యుద్ధం. వారితో పాటు అమెరికన్ కూడా ఆడింది. అమెరికా కూడా మూడు దేశాలు, వారితో పాటు 2 దేశాలు, దాదాపుగా 6 దేశాల వాళ్ళు ఇప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయి. భయంకరంగా యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పటికి కూడా ప్రజలు చాలామంది దేవుని సన్నిధిని ఎలా ఉంటారంట, నిర్లక్ష్య స్వభావం. మనకి ఎందుకులే, మనకు కాదుగా సువార్త. నోవాహు సువార్త ప్రకటిస్తుంటే జలప్రళయం వస్తుంది, అంత నాశనం అయిపోతుందంటే ఎప్పుడేం జలప్రళయం, ఇప్పుడు మంచి ఎండలు కాస్తున్నాయి, మంచి వాతావరణం ఉంది. నోవాహు తాతకి పిచ్చెక్కింది అన్నారు. ఏమన్నారంట, నోవాహు తాతకి పిచ్చెక్కింది, ఏమీ కూడా ఆయనకి మైండ్ పనిచేయట్లేదు. ఇప్పుడు వర్షాలు అంటున్నాడు, ఏంది మంచి వాతావరణం ఉంది కదా అని నోవాహుని ఏం చేశారంటే ఎగతాళి చేశారు, హేళన చేశారు. చూడండి ప్రభునందు ప్రియుల 120 సంవత్సరాలు చెప్పాడు సువార్త. నోవాహు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 120 సంవత్సరాలు దేవుడు సమయం ఇస్తే ఒక్కడు కూడా రాలా. ఒక నోవాహు కుటుంబం ఒక్కటే ఆ నోవాహు ఓడలోకి ఎక్కారు. చూడండి ఎంతమంది నశించిపోయారు. చివరికి 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చిన్నగా మబ్బు పట్టింది, ఎండ ఆగిపోయింది, మబ్బు పట్టింది, నల్లగా చీకట్లో కనుకొచ్చింది. చూడండి ప్రభునందు ప్రియుల ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటాయి ఆ యొక్క ధ్యానం అంతా కూడా. చీకటి కమ్మింది, ఇదిగో చిన్న తుప్పర స్టార్ట్ అయ్యి 40 రోజులు రాత్రి పగలు ఏం జరిగిందంట, భయంకరమైన వర్షం. ఇదిగో డాబాలు మునిగిపోతున్నాయి, బిల్డింగులు మునిగిపోతున్నాయి, అన్ని కొండలు, లోయలు, అరణ్యాలు అన్నీ మునిగిపోయి చివరికి ఆ యొక్క జలప్రళయంలో అందరూ వేలాదిగా లక్షలాదిగా జనులందరూ ఏమైపోయారు. చూడండి ఆ ఓడంట ప్రభునందు ప్రియులరా జంతువులు సైతం విన్నాయి కానీ మనుషులు వినలా. పాకే పురుగులు కూడా విన్నాయంట నోవాహు మాట. చూడండి ఎంత విచిత్రం. జాతలుగా నోవాహు పిలుస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాయి. చూడండి హానికరమైనవి కూడా ఓడలకు వచ్చినాయి. ఎవరైతే నోవాహు మాట దేవుని మాటగా తీసుకొని ఎవరైతే ఆ యొక్క ఓడలోకి వచ్చారో, రక్షణ వాడని తెలుసుకున్నాయి. కానీ అవి ఇదిగో మానవుడికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నోవాహు మాట ఎవరు వినలేదు, అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యపరిచారు. ప్రభునందు ప్రియులరా అక్కడ జరిగిన నష్టం చూడండి, ప్రాణాలు కోల్పోయారు. ఒక 8 మంది మాత్రమే వారు బ్రతికారండి. అప్పటికే జంతువులు అన్నీ కూడా బ్రతికాయి, వేలాదిగా మంది నశించిపోయారు. ఈరోజు దేవుని మాట వినేవారు లేరు. ఇక్కడ చూడండి, యెహోవాను భయభక్తులతో సేవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి సేవించుడి, గడగడ వణుకుచు ఆయన నామాన్ని సంతోషించాలి. ప్రభునందు పిల్లరా మనం అశ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చోకూడదు. దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావం మనం కలిగి ఉంటే జాగ్రత్త, మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు, దేవుని యొక్క సువార్త విస్తరించబడి యెహోవా దొరుకు కాలంలో ఆయన్ని వెదకుడి. దేవుడు వెతికే కాలంలో రేపు రాత్రి ఉంటుంది, ఈ కూడిక ఉండదు, కాసేపు అయితే ఉంటుందా? దేవుడు మాట్లాడే సమయం ఉంటుంది.
దేవుని సన్నిధి సమయం ఉంటుంది ప్రభువునందు ప్రియులారా. ఆ సమయంలో మనం కూర్చోవాలి. ఇక్కడ 30వ కీర్తనలోనికి మళ్ళా వచ్చినట్టయితే మనము చూడండి, 30వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. చూడండి, ఆయన కోపం ఎంత? నిమిషం. నిమిషం చూడండి ప్రభువునందు ప్రియులారా. మనుష్యుల కోపం ఎంతకాలం ఉంటుంది తెలుసా? బతికినంత కాలం ఉంటుంది చాలామందికి, లేదా ఉంటుంది చాలామందికి. బతికినంత కాలం కోపం ఉంటుంది. మానవుడిని తయారు చేసిన దేవుడికి ఏమో నిమిషం ఉంటే, ఈ యొక్క దేవుని చేత చేయబడిన ఆ స్వరూపమైన మానవునికి జీవితాంతం ఉంటుంది. దేవునికి ఏమో నిమిషం, మానవునికి ఏమో జీవితాంతం ఉంటుంది. చూడండి, అంటే ఎలాగ మారిపోయాడంటే మానవుడు అపవాదిలాగా మారిపోయాడు. దేవుని ఆలోచనలో లేడు మానవుడు, దేవుని తలంపుల్లో లేడు, తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిజమే. ఆయన దయ మన దగ్గర మన మీద ఉంది కాబట్టి, మన కుటుంబాల మీద ఉన్నది కాబట్టి ప్రియులరా, మనం నేటికి సజీవులంగా ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. మనకంటే అందచందగాలు గొప్పవారు, ధనికులు గణికులు సమాధానం లేక, నెమ్మది లేక, భయంకర విపత్తులో లేరా? సమస్యల్లో ఉన్నారు, కలవరాల్లో ఉన్నారు, భయాల్లో ఉన్నారు, వ్యాధులతో కూడా, భయంకర వ్యాధుల్లో కూడా ఉన్నారు. భయంకరంగా ప్రభునందు ప్రియులారు నివసిస్తున్నారు. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచున్నట్టు. చూడండి, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. దేవునికి స్తోత్రం. సాయంకాలం ఒకవేళ దుఃఖంతో, వేదనతో, దిగులుతో, చింతతో, వేదనతో బాధపడుతూ ఉంటే, ఇదిగో ఉదయకాలం ఏమిస్తాడంటే నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు. ఆయన దగ్గర సర్వ సంతోషము కలదు. సంతోషానికి ఆయన మనకు ఆశీర్వదించే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండి నేను ఉదయం మనకేం చేస్తాడంట? సంతోషిస్తాడు. 6వ వచనం, నేను ఎప్పుడూ కదలని నా క్షేమకాలమున అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఇక క్షేమకాలం, క్షేమకాలం దేవుని సందులో ఎప్పుడైతే మనం కొనసాగుతూ ఉంటామో మనకు దేవుడు అంట క్షేమకాలం ఇస్తాడు. క్షామము తప్పించి క్షేమమును ఇస్తాడు. అపాయమును తప్పించి ఉపాయముగా మన దేవుడు ఆయన దయచేత మనకు ఆయుష్ను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ఇస్తాడు. ఇదిగో 8వ వచనంలో అంటాడు, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకుంటుని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గుర్చది వివరించునా. మన్ను ఏం చేసింది? స్తుతించలేదు, కానీ సత్యము నిన్ను వివరించునా. యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము, యెహోవా నాకు సహాయకుడై ఉండుము. సహాయకుడు ఎవరో? యేసయ్య అని తెలుసుకొని నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంగలార్పుని ఎలాగ మార్చాడంట? నాట్యముగా. కళలో